హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోస్లో మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, ఈ సిరీస్లో మనం అయితే నీట్గా అన్ని తెలుసుకున్నాం. సో మీరు కనుక ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మనమైతే పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేశారు కదా, డన్. ఓకే, ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. సో మీరు చూడొచ్చు, లోగోస్ అన్ని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. సో దీని నేమ్ ఏంటంటే, ఇది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. సో దీన్ని చూడగానే చెప్పొచ్చు మనం. అండ్ పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, ఇది ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్. అంటే ఒక ఆటోమేషన్ని మనం దీని ద్వారా మనం చేయొచ్చు. ఓకే, ఇది వచ్చి 2016లో లాంచ్ అయింది. అండ్ ఇది కూడా క్లౌడ్ సర్వీస్ దట్ హెల్ప్స్ యూ క్రియేట్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ బిట్వీన్ యువర్ ఫేవరెట్ యాప్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ యాప్స్లో యాప్స్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం షీట్ అనుకోండి. సో వాళ్ళు టైం షీట్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే వాళ్ళకు ఒక మెయిల్ వెళ్ళాలి ఆటోమేటిక్గా. ఓకే, మనకి ఇట్లాంటి ఆటోమేషన్ వెళ్ళింది అనుకోండి, చాలా బాగుంటుంది అసలు యాప్కి. సో మీరు వాళ్ళ టైం షీట్ ఫిల్ చేయగానే మేనేజర్కి అప్రూవల్గా మెయిల్ వెళ్ళుద్ది అండ్ మీకు కూడా మెయిల్ వస్తుంది. ఈ విధంగా మీకు మెయిల్ రావడం అండ్ మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళడం, ఇవన్నీ ఆటోమేషన్. అంటే ఏంటి, ఆటోమేటిక్గా జరగాలి ఇవన్నీ. ఓకే, మీ యాప్స్ని సర్వీసెస్ అంటే ఏంటి, మీరు అవుట్లుక్ కానీ టీమ్స్ కానీ ఏదైనా కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్మిట్ చేయగానే మీకు టీమ్స్లో నోటిఫికేషన్ వెళ్ళాలి మీ మేనేజర్కి, అలాగని చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటి, మీరు ఈ పవర్ ఆటోమేట్లో ఒక ఫ్లోని మనం డిజైన్ చేసి, మైక్రోసాఫ్ట్ ఫ్లోస్ అంటారు ప్రీవియస్గా. సో ఒక ఫ్లోని మనం డిజైన్ చేసి, వర్క్ ఫ్లోస్ అన్నా మైక్రోసాఫ్ట్ ఫ్లోస్ అన్నా అన్నీ ఒకటే మీనింగ్. ఓకే, ఈ ఫ్లోని మనం పవర్ యాప్స్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి అక్కడి నుంచి మనం ఇట్లాగా ఇది వర్క్ అయ్యేటట్టు మనం చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఆటోమేట్ రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెసెస్ సచ్ యాస్ కమ్యూనికేషన్, డేటా కలెక్షన్స్ అండ్ డెసిషన్ అండ్ అప్రూవల్స్. అంటే ఏంటి, మనం పవర్ ఆటోమేట్ ద్వారా ఒక రిపిటేటివ్ ప్రాసెస్ అంటే పీరియాడికల్లీ ప్రాసెస్, అంటే షెడ్యూల్డ్ ప్రాసెస్, అంటే డైలీ జరిగే ప్రాసెస్. ఓకే, రిపిటేటివ్గా డైలీగా అండ్ రెగ్యులర్గా జరిగే ప్రాసెసెస్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. దీని ద్వారా బిజినెస్కి ప్రొడక్టివిటీ పెరగద్ది, రెడ్యూస్ ద హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే దీని ద్వారా మనం ఒక హ్యూమన్ ఎఫర్ట్ని రెడ్యూస్ చేసుకొని బిజినెస్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా పవర్ ఆటోమేట్ ద్వారా మనం చాలా రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెసెస్ అంటే డైలీ టాస్క్స్ కావచ్చు, ఇంకా రెగ్యులర్ టాస్క్స్ కావచ్చు, ఇంకా రిపిటేటివ్గా మనం చేసే వర్క్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఆటోమేట్ చేయొచ్చు. సచ్ యాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, మీరు మాకు మెయిల్ చేసినా అదొక మెయిల్ కమ్యూనికేషన్, మీరు ఒక టీమ్స్లో మెసేజ్ పెట్టినా అది టీమ్స్ యొక్క మెసేజ్ కమ్యూనికేషన్. ఓకే, ఈ విధంగా కమ్యూనికేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషనే పాస్ చేయడం అంతే. అది ఏ బ్రిడ్జ్ మీద అయినా కానీ, అంటే టీమ్స్ వైజ్ కానీ అవుట్లుక్ వైజ్ కానీ అండ్ మీరు దేని విధంగా కానీ ఏ అప్లికేషన్ని ఏ టూల్ని యూజ్ చేసుకొని అయినా మీరు ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే దానే కమ్యూనికేషన్ అంటారు. ఓకే, అండ్ ఈ డేటా కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఏంటి, మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఆ డేటా మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ డేటాని కలెక్ట్ చేసి ఒక షేర్ పాయింట్ కానీ ఏదో ఒక డేటా సోర్స్లో స్టోర్ చేసి ఆ డేటాని కానీ మీరు సెండ్ చేయొచ్చు మీ మేనేజర్ కావచ్చు, CEO కావచ్చు, ఎవరికైనా కానీ. సో ఈ విధంగా డేటాని ఆటోమేటిక్గా కలెక్ట్ చేయడం కూడా మనం పవర్ ఆటోమేట్ ద్వారా చేయొచ్చు. అండ్ డెసిషన్స్, అప్రూవల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ డెసిషన్ మీ మేనేజర్ చూస్తాడు. ఆయన స్టేజ్ 1 అప్రూవల్ అనుకోండి, ఆయన అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ సీనియర్ మేనేజర్కి వెళ్ళాలి ఈ అప్రూవల్. ఆ తర్వాత ఆయన కానీ అప్రూవ్ చేస్తే తర్వాత థర్డ్ స్టేజ్ అంటే సింగిల్ స్టెప్ అప్రూవల్, అంటే ఓన్లీ మేనేజర్ అప్రూవ్ చేయడం అయిపోయింది. మల్టీ స్టెప్ అప్రూవల్స్ అంటే
స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ మేనేజర్ది, తర్వాత సీనియర్ మేనేజర్, తర్వాత హైయర్ అథారిటీస్, ఇంకా ఎవరన్నా ఉంటే హైయర్ అథారిటీస్, తర్వాత సిఈఓ, తర్వాత సిఎఫ్ఓ. ఈ విధంగా రిపిటేటివ్ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసి ఒక బిజినెస్ యొక్క పెద్ద డెసిషన్ని మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ అప్రూవల్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు యూజింగ్ పవర్ ఆటోమేట్. ఓకే, ఇంత సింపుల్గా మనం చేయొచ్చు. అందుకే పవర్ ఆటోమేట్ అంటే అప్రూవల్స్ ఫ్లోస్కి కానీ, కమ్యూనికేషన్కి కానీ, ఈ డేటా కలెక్షన్స్కి కానీ, డెసిషన్ మేకింగ్కి కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సింపుల్ ఇంటర్ఫేస్. ఇది చాలా సింపుల్ ఇంటర్ఫేస్. అంటే ఏంటి, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ. సో ఎవ్రీ లెవెల్ ఆఫ్ యూజర్, అంటే ఎంట్రీ లెవెల్ కావచ్చు, ఎక్స్పర్ట్ లెవెల్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ కావచ్చు, ఏ లెవెల్ ఆఫ్ యూజర్, అంటే మీకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎవరైనా కానీ, అసలు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఈజీగా ఈ వర్క్ని మనం నేర్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ టూల్. ఓకే, ఈ విధంగా మీరు డైలీ చేసే ఆ వర్క్ టాస్క్స్ని బిగినర్స్ నుంచి సీజన్డ్ డెవలపర్స్, అంటే ఇప్పటి వరకు ఎంత బాగా కోడింగ్ నాలెడ్జ్ ఉండి రకరకాల వర్క్స్ ఎక్కువ టైము వాళ్ళు స్పెండ్ చేసే ల్యాప్టాప్ ముందు కూర్చొని స్పెండ్ చేస్తారు కదా, అంటే అంత ఎక్కువగా యూజ్ చేసే ఆ డెవలపర్స్కి కూడా దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా ఫాస్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లాట్ ఆఫ్ పాసిబుల్ వేసి మనం చెక్ చేయాలి. ఎంత ఫాస్ట్గా ఫ్లో రన్ అవుద్ది, పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఫ్లోని క్రియేట్ చేయాలి, ఈ విధంగా చాలా ఉంటాయి మనకి. ఈ విధంగా మనం డైలీ చేసే రెగ్యులర్ టాస్క్స్ని మనం యూజ్ చేసుకొని ఆటోమేట్ చేసి హ్యూమన్ ఎఫర్ట్ని రెడ్యూస్ చేసి మన యొక్క బిజినెస్ యొక్క కంపెనీ యొక్క ప్రొడక్టివిటీని పెంచడమే మనం ఇక్కడ చేసేది. చూశారు కదా, ఈ విధంగా పవర్ ఆటోమేట్ మనకి క్లౌడ్ లో, డెస్క్టాప్ లో రెండు దగ్గర మనకైతే యూజ్ అవుతుంది. పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్పిఏ టూల్స్ అంటారు. అంటే యుఏపాత్, బ్లూ ప్రిజం, నింటెక్స్ ఇలాంటివన్నీ. వీళ్ళందరూ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ కి కాంపిటేటర్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చి పవర్ బిఐ. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ పవర్ బిఐ గురించి మీకేం తెలుసో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ లో మనం అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఎవ్రీవన్.